ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే అండి. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అట్ లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్, బంజారా హిల్స్, హైదరాబాద్. ఈరోజు మొట్టమొదటి టాపిక్ మనం మాట్లాడుకునేటటువంటిది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాని పేరే సున్నిత స్వభావం ఉండేటటువంటి వ్యక్తిత్వాలు, హైపర్ సెన్సిటివ్ పర్సనాలిటీస్ అంటారు. అంటే చాలా సున్నితమైన మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళకి వచ్చే సమస్యలు, వాళ్ళతో వ్యవహరించేటటువంటి మిగతా వాళ్ళకి వాళ్ళతో ఏర్పడేటటువంటి ఇబ్బందులు. సో ఈ హైపర్ సెన్సిటివ్ పర్సనాలిటీ డిసార్డర్స్లో కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అందులో ఉన్నట్టుగానే చాలా ప్రతి చిన్నదానికి అతిగా రియాక్ట్ అవుతూ ఉంటారు, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కువ బాధపడుతూ ఉంటారు. చూసేటటువంటి పక్కన ఉండేటటువంటి వాళ్ళకి ఈ మాత్రం దానికి వీళ్ళు ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు అన్నట్టుగా అనిపించినా కూడా వాళ్ళ వరకు అయితే మాత్రం అది విపరీతమైనటువంటి సమస్యగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రధానంగా ఇంటర్పర్సనల్ ఇష్యూస్ అంటే మనుషులు జరిగేటటువంటి సర్వసహజమైనటువంటి అంశాలు, సంఘటనలు, మాటల్లో కూడా వాళ్ళకి ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. నువ్వు ఇలా ఎందుకున్నావు అని చెప్తే కోపగించుకుంటారు. ఇది అక్కడ ఎందుకు పెట్టావు, అది ఇలా ఉండకపోతే బాగుంటుందేమో, ఇది నీ మంచి అంటే చెప్పేటటువంటి వాళ్ళకు ఒక సూచనప్రాయంగా చెప్పినా కూడా అరే నేను వీళ్ళ చేతి నేను ఒక మాట అనిపించుకున్నాను అనేటువంటి విధంగా వీళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఒక అడ్వైస్, ఒక సూచనను కూడా వీళ్ళు క్రిటిసిజం కింద భావిస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళతో చుట్టూరు ఉండేటటువంటి వాళ్ళకి వీళ్ళు కుమిలిపోతూ ఉంటారు. అదేంటి వాళ్ళ చేతి నేను ఆ మాట అనిపించుకున్నాను, నేను అలా అనకుండా ఉంది, వాళ్ళు నన్ను వెక్కిరించారు, నన్ను అనుకోండి మాట్లాడుకుంటారు. కానీ అనేటటువంటి వాళ్ళకి సర్వసహజంగా ఆ ఉద్దేశం అనేది ఉండదనమాట. వాళ్ళు చాలా న్యాచురల్గానే చెప్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ బంధాలు ఏవైతే ఉంటాయో, ఈ హైపర్ సెన్సిటివ్ పర్సనాలిటీస్ చుట్టూపక్కల ఉండే బంధాలు ఏవైతే ఉంటాయో అవి ఇంట్లో అవనియండి, లేదంటే వర్క్ పరంగా అవనియండి, దూరం అవుతూ ఉంటాయి అనమాట. వాళ్ళ మధ్యన ఉండేటటువంటి వ్యవధి అంటే ఆ గ్యాప్ అనేటటువంటిది పెరుగుతూ పోతూ ఉంటుంది. వీళ్ళు ఎవరితో ఏం మాట్లాడితే ఏ సమస్య వస్తుంది, ఎటువంటి మాట వాళ్ళు అంటారో అని చెప్పి వీళ్ళు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి దగ్గరగా ఉండి వ్యవహరించేటటువంటి వాళ్ళు ఏంటంటే అరే బాబోయ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే కనుక అనవసరం లేనిపోని తలనొప్పులు, మంచి చెప్పడానికి పోతే చెడు కొనుక్కు తెచ్చుకున్నటువంటి వాళ్ళు చెడు అవుతాము, అక్షంతలు వేయించుకుంటాం అనే ఉద్దేశంతో వాళ్ళు దూరం అవుతూ ఉంటారు. సో ఇలాంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళలో సమాజంలో వీళ్ళకు ఉండేటటువంటి ఒక పేరు ఏదన్నా ఉంది అంటే కనుక చాలా మంచి వ్యక్తులు, మంచి వాళ్ళు అని అంటూ ఉంటారు. కానీ ఈ మంచితనం అనేటటువంటిది వాళ్ళకి ఉపయోగపడదు. ఒక బంధాన్ని కానీ, ఒక బాండ్ని కానీ, ఒక రిలేషన్షిప్ని కానీ, ఒక ఏరియాలో ఒక ప్రొఫెషనల్ గ్రోత్ కానీ, ఒక పర్సనల్ గ్రోత్ని కానీ అభివృద్ధి చెందేటటువంటి విధంగా ఉండదన్నమాట. అంటే నూతులో కప్పల్లాగా అని అంటూ ఉంటారు చూడండి, అలాగా ఐసోలేటెడ్గా ఒక ఒంటరితనంతో ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళనే హైపర్ సెన్సిటివ్. ఎప్పుడు కూడా వీళ్ళు దుఃఖంలో ఉంటారు, ఎప్పుడు ఏదో బాధపడుతూ ఉంటారు. ఎందుకు బాధపడుతున్నావు అంటే కనుక ఏదో ఒక అంశం చెప్తారు. అది విన్నటువంటి వాళ్ళకి ఈ మాత్రం దానికి ఎందుకు అంత ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు అనేటప్పటికీ వాళ్ళకు కూడా చెప్పటం మానేస్తూ ఉంటారు అనమాట. అరే నా బాధ చెప్పుకుంటేనే నలుగురు నన్ను చులకనగా చూస్తున్నారు, ఇంకా చెప్పుకోవద్దు, నాలోనే నేను ఉంటాననేటటువంటి స్వభావం ఈ హైపర్ సెన్సిటివ్ పర్సనాలిటీస్ లేదంటే సున్నితమైన మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళకి సర్వసహజంగా మనం చూసేటటువంటి అంశం. సో వీళ్ళే కుమిలిపోతూ ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి, కెరియర్ పరమైనటువంటి అభివృద్ధి, కుటుంబ రీత్యా ఎదుగుదల అనేటువంటి తక్కువ ఉంటాయి. ఇటువైపు అత్తమామలతో సమస్యలు వస్తాయి, అటువైపు అమ్మా నాన్నలతో సమస్య వస్తాయి, ఇక్కడ భర్తతో పాటు సమస్య వస్తుంది. ఫైనల్గా ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళు ఎవరైతే కనుక వాళ్ళతో కొద్దిగా సానుకూలంగా వీళ్ళని అర్థం చేసుకుంటూ వ్యవహరిస్తారో వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడటం అనేది, డిపెండెన్సీ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఎవరైతే కనుక ఎక్కువ క్రిటిసైజ్ చేయకుండా, ఏ సలహా ఇవ్వకుండా, నువ్వు చేసిందే కరెక్టు, నువ్వే ఇది అనుకుంటూ వాళ్ళు చెప్పినట్టుగానే నడుస్తూ, వాళ్ళు ఆడినట్టుగా విధంగా నడుస్తూ ఉంటారో వాళ్ళ మీద డిపెండెన్సీ పెరిగిపోతుంది. అది భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు. ఎప్పుడైనా ఆ డిపెండెన్సీ పెరిగినప్పుడు ఏంటంటే ఇంకా లోకంతో ఉండేటటువంటి అందరితో కట్ ఆఫ్ అయిపోయి ఒక ఏకాంతంలో ఉండటం వల్ల ఎవరి మీద అయితే కనుక వీళ్ళు ఆధారపడతారో వాళ్ళ మీద ప్రెషర్ పెరిగిపోద్ది అనమాట. మీరు అస్తమానం ఇక్కడే కూర్చోవాలి, మీరు నాకు ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, మీరు నా వైపు చూడట్లేదు, నన్ను ప్రోత్సహించట్లేదు, ఇదివరకట్లాగా నాతో మాట్లాడట్లేదు, వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఈ పద్ధతిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మంచితనంలోంచే ఒక వేడి అనేటటువంటిది సెగకు రావటం వల్ల భావోద్రేకాలు చెందటం, ఫ్రస్ట్రేషన్స్ రావటం, అరుపులు కేకలు అవటం, ఇలాంటి గొడవలు అనేవి అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి ప్రధానమైనటువంటి లక్షణాలు. సర్వసహజంగా వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు, భావోద్రేకానికి లోనవుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, నిద్రపోరు, సరిగ్గా తినరు, సర్వసహజంగా చేసేటటువంటి పనులు కానీ బాధ్యతలను కానీ నిర్వర్తించేటటువంటి క్రమంలో వెనకబడుతూ ఉంటారు. వీళ్ళనే హైపర్ సెన్సిటివ్ పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు.
అయితే వీళ్ళకి ఖచ్చితంగా కౌన్సిలింగ్, సిబిటి కౌన్సిలింగ్ అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఇది మనస్తత్వానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఏం మందులు అనేటటువంటిది అధికంగా వాడవలసినటువంటి అవసరం లేదు. ఒకప్పుడు వాడినా కూడా తాత్కాలికంగా వాడుతాం. అంటే ఆ డిప్రెషన్ అనేది ఏదైనా ఉంటే అది తీసేయడానికి మందులు వాడతాం. యూజువల్గా మాటల పరంగా వీళ్ళలో ఒక మనోధైర్యాన్ని నింపేటటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. దాన్నే సిబిటి అంటారు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. కానీ విచిత్రం ఏంటంటే నేను మంచిదాన్ని అని అందరూ అంటారు, మంచివాడిని కానీ మంచిదాన్ని అని అంటారు. నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళటం ఏంటి, మంచితనం పిచ్చితనమా అనేటటువంటి ప్రశ్న వీళ్ళకి వస్తూ ఉంటుంది. అలాగే లోకం కూడా ఏమనుకుంటారు అంటే కనుక నీలో ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు కూడా ఎందుకు వచ్చిందిలే మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమంటే కనుక మళ్ళీ పిచ్చి అనేటటువంటి ఆలోచనతో ఈ అమ్మాయి వచ్చి మళ్ళీ మన మీదే తిరగబడుతుంది, మనకెందుకు పోయిందిలే అని చెప్పి ఎవరు ఈ సలహా సూచన ఇవ్వరు. కానీ వాస్తవానికి ఏంటంటే వీళ్ళ మంచితనం వల్ల, ఈ అతి సున్నితమైన మనస్తత్వం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందికి లోనై ఉంటారు. వాళ్ళు ఎదుగుదల అనే దానిలో వెనకబడిపోయి ఉంటారు. అదేవిధంగా అందరూ కూడా మంచి అనేటటువంటి వాళ్ళు కూడా మంచి అంటూనే దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అందరికీ సమస్యాత్మకంగా మారుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇష్టపడరు, కష్టపడుతూ ఉంటారు డాక్టర్ దగ్గరికి రావడానికి. కానీ వీళ్ళకి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేటటువంటి ట్రైనింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటటువంటి ట్రైనింగ్ ఒక సీనియర్ పర్సన్ చేత కంటిన్యూస్గా ఒక 5-6 వారాల పాటు ఇప్పిస్తే కనుక వాళ్ళు ఎవరు, వాళ్ళ ఆలోచన శైలి ఏంటి, ఆలోచన శైలి వల్ల ఎటువంటి ఇబ్బందులు అవుతున్నాయి, ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, ఎవరి దగ్గర ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడకూడదు, ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించాలి, ఏది ఆశించకూడదు అనేది ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉంటుంది అనమాట. దీన్నే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆర్ కాగ్నిటివ్ బిహేవియరల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటారు. సో ఇది ఇప్పిస్తే కనుక, వాళ్ళు తీసుకోగలిగితే కనుక ఖచ్చితంగా ఇటువంటి మానసిక పరిస్థితుల్లో నుంచి కానీ లేదంటే ఇటువంటి మనస్తత్వంలో నుంచి కానీ మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.